జనగామ జిల్లాలోని వివాస్ కాలనీలో కడవేరు మార్కండేయ పరిస్థితి దారుణం. అతను చేనేతపై ఆధారపడి చేనేత నమ్ముకొని జీవనం సాగిస్తున్న మార్కండేయ గారు గత 5 సంవత్సరాల నుంచి షుగర్తో బాధపడుతూ అయినా కానీ నమ్ముకున్న చేనేత వృత్తిని నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నటువంటి ఒక కూతురుకు పెళ్లి చేసి మరి కష్టం నుంచి బయటపడ్డానని అనుకున్న సమయంలో చేసినటువంటి అప్పులు తీరక ముందే తనకు రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించడంతో అయినా చేనేతనే నమ్ముకొని చేనేత వృత్తి చేసుకుంటూ బతుకుతుండు. ఇల్లు పరిస్థితి వాన పడితే కురిసి కూలే పరిస్థితి ఉంది. అయినా కానీ తనకు వెళ్ళినంతలో కవర్ తెచ్చుకొని ఇంటి మీద కప్పుకొని గడిపిండు. కానీ గత 3 నెలల నుంచి ఆరోగ్యం మరీ క్షీణించడంతో ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవడంతో తనకు కిడ్నీ ఫెయిల్ అయిందని డాక్టర్ తెలియజేయడం జరిగింది. తర్వాత మరొక వారం రోజులు గడవక ముందుకే ఇంకో కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యి 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఆ కుటుంబం పూర్తిగా చిన్న ఆర్థికంగా ఇటు మానసికంగా మొత్తం వాళ్ళు ఇబ్బందిలో పడి ఆరోగ్యం చూయించుకుందామంటే వెళ్ళలేని పరిస్థితి. ఇదివరకు చేసిన అప్పులు ఒకవైపు, ఇప్పుడు ఆయన గత 3 నెలల నుంచి పని చేయకుండా ఇంట్లో ఇబ్బంది పడుతుండు. భార్య బీడీలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఇప్పుడు భర్తను సాదే పరిస్థితి అయింది. అయితే ఈ 2 కిడ్నీలు ఫెయిల్ అవడంతో మార్కండేయకు 1 నెల రోజుల దాకా ఎవరము చెప్పకుండా ఏదో విధంగా నీకు ఆరోగ్యంలో ఏదో సమస్య వచ్చిందని అందరం చెప్పుకుంటూ తనను చెప్పగలిగినాం. కానీ హాస్పిటల్ పోయి డయాలసిస్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు ఏంటిదని ఆ క్రమంలో తనకు ఈ విషయం పూర్తిగా తెలవడంతో మొన్న రాత్రి అతను సూసైడ్ ప్రయత్నం చేసిండు. సూసైడ్ ప్రయత్నం చేసుకోగానే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అతన్ని ఆ గోళీలు మింగడంతో వాంతులు చేసుకోవడం, ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకుపోవడం, తనను ట్రీట్మెంట్ ఇవ్వడంతో బతకగలిగిండు. కానీ లేకపోతే అదే రోజు మొన్న రాత్రి చనిపోయే అవకాశం ఉండు. ఆయనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ పద్మశాలి కుల బాంధవులు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు వచ్చి భరోసా కలిగించి ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది ఈ విధంగా చేయొద్దు, మేము అందరం ఉన్నాము, ఈ లోకం మీద ఎంతో మంది మనం అడిగితే వారు తోచిన విధంగా సాయం చేస్తారు, వారందరి దృష్టికి మీ బాధను తీసుకుపోదాము, వారందరిని ఎంతో కొంత సహాయం చేస్తారు, నీకు ఈ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పగలిగినాము. అలా భార్య కూడా పక్కకు తీసుకుపోయి ఆమె కూడా మేము చెప్పినాం. కానీ అయినా వాళ్ళు మనోధైర్యం లేకపోయింది. వారు బీడీలు చేస్తే రోజుకు 70-80 రూపాయలు. ఇప్పుడు భర్త పరిస్థితి అయినా కానించి ఆమె రాత్రి ఇంకో 2 గంటలు ఎక్కువ చేసినా 100 రూపాయల కన్నా మించుతలేదు. నెల మొత్తం ఆమె కష్టపడితే 3000-4000 దాటుతలేదు. దీనికి తోడు ఆయనకు ఇక్కడ జనగామలో మరి డాన్సింగ్ చేద్దామంటే ఇక్కడ ఖాళీగా లేకపోతే జాపర్గడ్డకి వెళ్ళడం జరిగింది. జాపర్గడ్డకు వారానికి 3 సార్లు పోయొచ్చే వరకు 2000 ఖర్చు, నెలకు దాదాపు 7-8 ఖర్చు, ఇంట్లోకి మొత్తం కలిసి ఒక 10-12 ఖర్చు రావడంతో చాలా ఇబ్బంది, దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే చేనేత కార్మికులకు ఆస్తి పాస్తులు లేవు. ఆయన ఇంటి పరిస్థితి ఏ టైంలో కూలుతుందో తెలియదు. ఇటు చూస్తే మొగ్గం నడుస్తలేదు, అటు ఇల్లు పరిస్థితి లేదు. ఆమె ఒక్కత ఆడామ అయిపోయింది, ఆమె కొడుకులు లేరు. ఆమె పరిస్థితి దారుణమైన స్థితిలో ఉంది. దయచేసి మనసున్న మహారాజులు అందరూ అందరం కలిసి ఎంతో కొంత కుటుంబానికి మనందరం కలిసి ఎవరికి తోచిన విధంగా సహాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలుద్దాం, మార్కండేయ భరోసా గెలుద్దాం. ఓ చేనేత కార్మిక కుటుంబానికి ప్రతి ఒక్కరూ కలిసి అండగా ఉండాలని ఇక్కడ తెలిపినటువంటి గూగుల్ పే నెంబర్ ఏదైతే ఉందో వారి నేరుగా మార్కండేయ గారిదే, వారి నెంబర్కే మీరు గూగుల్ పే మీకు తోచిన విధంగా ఎవరికి తోచిన విధంగా ఒక రోజు ఒక ఛాయ్ తాగినా, ఒక రోజు మనం ఒక పార్టీ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో మనం అందరూ తెలుసు. ఈ కుటుంబం కోసం అందరం కలిసి తలో చేస్తే ఆ కుటుంబానికి భరోసాగా అండగా నిలబడతాం. కాబట్టి మనసున్న మహారాజులు అందరూ కలిసి రావాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చేనేత బతుకులు ఇంత దుర్బల పరిస్థితి ఏర్పడ్డది. ఈ దుర్బల పరిస్థితిలో రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికులకు నేస్తేనే 4 ఏళ్ళు కడుపులోకి పోతాయి. ఇవాళ రేపు మొత్తం మీద చేనేతల పరిస్థితి దుర్బలంగా తయారైంది. అందులో కష్టాల్లో ఇంకా కష్టంగా దాదాపు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్గా ఉండి కడవేరు మార్కండేయ గారు వాళ్ళ భార్య ఒక కూతురుంటే పెళ్లి చేసారు, అన్ని అప్పుల పాలైన్లు. అయినప్పటికీ షుగర్ మందులు వాడుకుంటూ చేనేత వృత్తి మీద
ఆధారపడి జీవిస్తుండ్రు. ఆ షుగర్ వ్యాధి తర్వాత ఈ మధ్యలో దాదాపు ఒక 3 నెలల నుంచి, నెల 15 రోజుల నుంచి మొత్తం ఈ కిడ్నీలు ఫెయిల్ అయినాయని తెలిసినప్పటికి నుంచి వాళ్ళు మొత్తం మంచాన్నే పడ్డారు. మొత్తం జనగాం హాస్పిటళ్ళు, చాలా హాస్పిటళ్ళు తిరిగిళ్ళు, మందులకు ఆ ట్రీట్మెంట్లకు చాలా అప్పులు చేసిళ్ళు. హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ తిరిగిళ్ళు, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగిళ్ళు. ఇప్పుడు డయాలసిస్ కోసము హైదరాబాద్ తిరిగి ఇప్పుడు మన జాఫర్గఢ్ లో ఇవాళ డయాలసిస్ సెంటర్ కు ప్రతి వారానికి 3 సార్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. కనీసానికి రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్నదంటే దేవుడు పరీక్ష పెట్టినట్టు మళ్ళీ ఈ పేదవాళ్ళకే ఈ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. దేవుడు పరీక్షిస్తుండా ఏంది అనేది అంత బాధాకరమైన ముచ్చట. కనీసానికి ఈ ఆపదలో ఆర్థికంగా చాలా అప్పుల పాలై ఇబ్బందులలో ఉన్నారు. దయామైన ఎవరైనా ఉంటే కూడా వారికి ఆర్థిక సాయం చేయాలని మేము కూడా కోరుతున్నాము. వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. అయినా కూడా చాలా బాధ అనిపిస్తుంది. దానికి వీలైన వాళ్ళు ఎవరైనా సహృదయంతో వారికి సహకరించి వాళ్ళ గూగుల్ పే నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ ఏదైనా ఉంటే వారికి గూగుల్ పే ద్వారా అందరూ దయమైన వాళ్ళు సహకరించాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. మాది కాలనీ. మేము భార్య భర్తలు ఉన్నాము. ఇంత చేసుకుంటే బతికేటోళ్ళము. మా ఇల్లు బాగాలేదు. సంవత్సరానికి ఒకసారి మేము కప్పుకునేది, అది సుత ఇబ్బంది ఉన్నది. మేము చేసుకుంటే బతికేటోళ్ళము. ఆయనకు 5 నెలల షుగర్ వచ్చింది. హాస్పిటల్ పడ్డాడు. అప్పుడు కిడ్నీ ఫెయిల్ అయింది. 15 రోజులు అయింది. అక్కడిక్కడ నెల 15 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. మాకు ఏదైనా సాయం చేయండి, చేసుకుంటే బతుకుతాం. మాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఒక బిడ్డ ఉంటే పెళ్లి చేసినాము, ఆమె పోయింది. మేమిద్దరమే ఉన్నాము. మాకు ఎక్కడిది ఏం సరిపోతలేదు. దినం తప్పించి దినము జాబర్గడ్డ డయాలిసిస్ పోతున్నాము. పోయినప్పుడల్లా 600 అవుతున్నాయి. మాకు ఎక్కడ చేసినా వచ్చి బీడీలు చేసేంత సోమత సుత నాకు లేకుండా అయిపోతుంది. పోవుడు వచ్చుడు అయిపోతుంది. మీకు దయచేసి మమ్మల్ని కాపాడండి. ఇంకొకసారి అప్పు ఉండేది. ముగ్గురు వేసినప్పుడు అది చూస్తే ఇప్పుడు లేకుండా అయిపోయింది. ఇల్లు మొత్తం ఊరుస్తుంది. ఏడికాడికి పండుకున్నంత స్థలం చూస్తే మాకు లేకుండా అయిపోయింది. ఆయన సూసైడ్ చేసుకున్నాడు, గోళ్ళు వేసుకున్నాడు. ఇక్కడిక్కడ పోయినాము. ఆయనకు పోతలేదు. నేను ఎప్పుడు ఏ టైం ఏమవుతానో అని భయపడుతున్నా.